హాయ్ ఫ్రెండ్స్, కువైట్లో దివానీ పని ఎలా ఉంటుంది, అలాగే కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏ రకంగా పనులు ఉంటాయి దివానీలో అనేది ఈ వీడియోలో అయితే చెప్తాను. ఇది మా కఫిల్ వాళ్ళ దివానీ అనమాట. కొత్తగా కువైట్కి వచ్చిన వాళ్ళకైతే ఫస్ట్ ప్రాబ్లం వచ్చి లాంగ్వేజ్ ప్రాబ్లం వస్తుంది. వాళ్ళకైతే అరబీ మాట అర్థం కాదు కొత్తగా వచ్చిన వాళ్ళకి. అలాగే వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది మనకు అర్థం కాదు. ఒక 3 నెలలు 4 నెలలు అయితే బాగా అరబీ పైన దృష్టి పెట్టాలి మనమైతే. చూడండి, ఇదంతా మా కఫీల్ వాళ్ళ దివానియాలో ఇదంతా కరెంటు పొయ్యి చూస్తున్నారు కదా. ఇవన్నీ వచ్చి టీ, కాఫీ, గావా అవన్నీ చేసుకునే దానికి ఇవన్నీ పెట్టుకున్నారనమాట వాళ్ళైతే. అరబీ వాళ్ళ ఇళ్ళలో అయితే ఏమున్నా ఏం లేకపోయినా అయితే వాళ్ళు మాత్రం అయితే దివానీ అయితే ఖచ్చితంగా చేసుకుంటారు ప్రతి ఒక్కరైతే. చూడండి, ఇవన్నీ రేట్స్ కుడివైపులో అయితే ఇవన్నీ చక్కెర అనమాట. అవన్నీ బాక్స్లలో ఒక్కొక్కరు ఒక తాగేటప్పుడు ఒక ప్యాకెట్ ఇచ్చేస్తారు, చిన్న చిన్న ప్యాకెట్లు ఉండే దాంట్లో. అరబీ గావాలో అయితే పంచదార వేయరు అనమాట, చక్కెర అయితే వేసి తాగరు వీళ్ళు. అరబీ గావాలో అయితే అలాగే తాగుతారు. ఇవన్నీ టిఫిన్లు పెట్టినారు, 2 నీళ్ళ టిఫిన్లు. వీళ్ళు తాగేటప్పుడు ఆ గ్లాసులు ఏమన్నా కడుక్కోవాలంటే దాంట్లో వేస్తారు. ఒక టిఫిన్లో నీళ్ళు అయితే గలీజ్ అయిపోయిన తర్వాత ఇంకో టిఫిన్ అయితే వీళ్ళకి స్పేర్గా అయితే పెట్టుకుంటారు. చూడండి, దీంట్లో కూడా నీళ్ళు ఉంటాయి, ఎన్ని సగం నీళ్ళే ఉంటాయి, ఫుల్ నీళ్ళుగా అయితే పెట్టుకోరు. గ్లాస్ దాంట్లో వేసి ఇప్పుడు నీళ్ళు బయట వచ్చేస్తాయి, అంతా గలీజ్ అయిపోతుంది బయట అంతా కార్పెట్. చూడండి, ఇవి ఖజూర పండ్లు, అరబీ ఖజూర పండ్లు అనమాట. ఏమున్నా ఏం లేకపోయినా దివానీలో మాత్రం అయితే ఖజూర పండ్లు అయితే ఖచ్చితంగా అయితే ఉంటాయి. చూడండి, ఇదంతా మా కఫీల్ వాళ్ళ దివానీ అనమాట. చూడండి, కొంచెం లాంగ్తో అయితే వ్యూస్ తీస్తున్నా. ఇది వచ్చి మా కఫీల్ వాళ్ళ దివానియా. ఇది అంత చిన్నది కాదు, అంత పెద్దది కాదు, అది మీడియంగా అయితే చేసుకున్నాడు పాపము. సింపుల్గా అయితే ఉంది. దివానీ అయితే చాలా బాగుంది. కొన్ని ఇళ్ళలో అయితే చాలా పెద్దగా ఉంటాయి. అది అన్నీ క్లీన్ చేసుకునే దానికి అంతా సర్దు చేసుకునే దానికి సామాన్లు అయితే కనీసం 3 గంటలు 4 గంటలు టైం పడిపోతుంది పాపము. ప్రతి దివానియాకి అయితే ఒక మనిషి అయితే సపరేట్గా వీళ్ళు అయితే పెట్టుకుంటారు. ఇది మా కఫీల్ వాళ్ళ దివానియా. మా కఫీల్ అయితే మనిషికి అయితే సపరేట్గా పెట్టుకోలేదు. నేనైతే ఈ దివానియా పని అయితే నేనే చేసుకుంటా ప్రస్తుతము. చూడండి, దివానీ అంటే ఇదే అనమాట. ఇదంతా క్లీన్ చేసుకోవాలా, నెలకు ఒక 2-3 సార్లు అయితే క్లీన్ చేసుకోవాలా. మా కఫీల్ వాళ్ళ దివానీ అయితే ప్రతిరోజు ఉండదు, వేరే ఇళ్ళలో అయితే ప్రతిరోజు ఉంటుంది, దినం మార్చి దినం అయితే ఉంటుంది. చూడండి, ఎంత డిజైన్ మాదిరిగా సెట్టింగ్ చేసుకున్నాడు మా కఫీల్ అయితే. అరేబీ వాళ్ళకు ఏమున్నా ఏం లేకపోయినా వీళ్ళు అయితే ఖచ్చితంగా అయితే దివానియాలు అయితే చేసుకుంటారు. మా కఫీల్ వాళ్ళ దివానియాలో అయితే కొన్ని వస్తువులు అయితే తెచ్చి పెట్టుకున్నాడు మా కఫీలు. చూసేదానికి బాగా ఉంటాయి, చూడండి చూపిస్తాను. ఇది వచ్చి బుఖూర్ అంటారు. బుఖూర్ అంటే అరబీలో వచ్చి ఒక బొగ్గు కాల్చేసి బొగ్గు మీద కొన్ని వాసన వచ్చేదానికి వీళ్ళ దగ్గర ఉంటాయి. అవన్నీ వేస్తే దాంట్లో అంతా స్మెల్ వచ్చి బాగా వస్తుంది అనమాట. దివానియాలో జనాలు రాకముందే అయితే వేసేస్తారు, ఒక అర్ధగంట ముందు 20 నిమిషాల ముందు అయితే వేస్తారు. ఇది మా కఫీల్ తెచ్చుకున్నాడు, ఎక్కడి నుంచి తెప్పించుకున్నాడో తెలియదు. గన్స్ అయితే చాలా సూపర్గా అయితే ఉన్నాయి. మీరు చూసిన తుపాకీలలో మీకు ఏ తుపాకీ నచ్చిందో కామెంట్ అయితే చేయండి. మరిన్ని మంచి వీడియోస్ సబ్స్క్రైబ్.